ఐరా, నీకొక కథ చెప్పనా? పావురాలు వేటగాడు కథ. ఒకప్పుడు ఒక అడవిలో పెద్ద చెట్టుపై చాలా పావురాలు నివసించేవి. అవి ఒక కుటుంబంలా కలిసి సంతోషంగా జీవించేవి. పావురాల చెట్టు కింద పచ్చిక గడ్డి ఉంటుంది. అక్కడ అవి ఆహారం కోసం చేరేవి. ఒకరోజు ఒక కపట వేటగాడు ఆ అడవిలోకి వచ్చాడు. అతను పావురాలను పట్టుకోవాలని యోచించాడు. దానికి ఒక తంత్రం కనిపెట్టాడు. అతను ఆ చెట్టు కింద గడ్డిపై ఆహారం వేసి దానిపై ఒక పెద్ద వల వేసి పాతిపెట్టాడు. మరికొద్ది సమయం తర్వాత పావురాలు ఆహారాన్ని చూసి ఒకేసారి అక్కడికి చేరాయి. అవి ఆహారాన్ని తినడం ప్రారంభించగానే వల తగిలి అన్నీ చిక్కుకున్నాయి. అవన్నీ గట్టి కష్టపడి బయటపడటానికి ప్రయత్నించాయి. కానీ ఒక్కొక్కటికి తగినంత బలం లేకపోవడం వల్ల ఎవరూ బయటికి రావడం సాధ్యం కాలేదు. అందరూ కలవరపడి గట్టిగా కూస్తున్నారు. అప్పుడు వాటిలో ఒక పెద్ద పావురం అన్నది, మనమంతా కలిసి పనిచేస్తేనే ఈ సమస్యను పరిష్కరించగలం. అందరం ఒకేసారి ఒకే దిశలో ఎగరాలి. మనం ఐకమత్యం మాత్రమే మనల్ని ఈ వల నుండి బయటకు తెస్తుంది. ఆ మాటలు విని పావురాలన్నీ ఒకేసారి ఒకే దిశగా గట్టిగా ఎగరడం ప్రారంభించాయి. కొన్ని క్షణాల తర్వాత అవన్నీ ఆ వలను గాల్లోకి లేపి వేటగాడి కన్నుల ముందే వలతో పాటు ఎగిరిపోయాయి. వేటగాడు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు. పావురాలు ఆ తర్వాత ఆ వలతో చాలా దూరం వెళ్లి ఒక జ్ఞాని ఎలుక వద్ద దానిని వదిలాయి. ఆ ఎలుక తన పదునైన దంతాలతో వలను తెంచి పావురాలను విడుదల చేసింది. వాళ్ళు అంతా కలిసి జ్ఞాని ఎలుకకు కృతజ్ఞతలు తెలిపి ఆ దినం నుండి ఎప్పటికీ ఒక్కటిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కథ యొక్క నీతి చూసుకుంటే, ఒక్కరిగా పనులు సాధ్యం కాకపోయినా ఐకమత్యంతో ఎంతటి సమస్యలకైనా పరిష్కారం ఉంటుంది. సబ్స్క్రైబ్ టు అమ్మ పాఠశాల.